మొక్కుకుంటే ఖచ్చితంగా చెల్లించాలి. చెల్లించలేమనుకుంటే మొక్కు కొనకుండా ఉండడమే మేలు. నా తల్లి పొరపాటు చేసింది కానీ నాకు చెప్పి మంచి పని చేసింది. తర్వాత మేము ప్రార్థన చేసాం, ప్రభువా ఈ మంచం మీద ఉన్న జీవితం తీసేసి పొడిమైపోతున్న నా ఎముకలను అతికిస్తే ఇదిగో జీవితంలోకి ఏ ఉద్యోగం వచ్చేయను, ఊపిరినంత వరకు నీ సేవే చేస్తానని సమర్పించుకుని ప్రార్థన చేసుకున్నాం. బిడ్డలారా, పెద్ద పెద్ద ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడో లేదో మాకు తెలియదు. జ్ఞానయుక్తంగా చేసే మాటలతో చేసే ప్రార్థన ఆలకిస్తాడో తెలియదు, కానీ విరిగి నలిగిన హృదయముతో చేసే ప్రార్థనను నా దేవుడు దాటిపోయే కఠినాత్ముడు కాదు. కన్యటిని దాటిపోయే కఠినాత్ముడు కాదు. విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేసేవాడు కాదు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఇంకా మా బ్రతికి ఇంతే అనుకున్నవారు ఎవరంటే నేను చెప్తున్నాను, అలా ఎప్పుడు అనుకోకండి. ఇదిగో మనకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయన ఏమైనా చేయగలడు, ఏ పరిస్థితినైనా మార్చగలడు. ఆయన